కార్తీక మాసం అంటేనే శివుడిని ఆరాధించడం. అలాంటి ఒక ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో, అది కూడా కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో శివుడికి సంబంధించిన పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా? అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తనుశ్రీ, మహేశ్వరి అండ్ భావన గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రభు చెప్పు దేవి. కార్తీక మాసం రానే వచ్చేసింది. ఇంక భూలోకంలో ప్రజలు మీ మీద చూపించే భక్తి అంతా ఇంతా కాదు. దీపాలు, పూజలు, ఉపవాసాలు అని వాళ్ళు మీ మీద చూపించే భక్తి చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ప్రభు. ఈ మనుషులందరికన్నా మీ మీద అపారమైన భక్తి పెంచుకున్న 3 మూగజీవులున్నాయి. అవి చూపించే భక్తి మీరే చూడండి. మొదటిగా సాలెపురుగు. నా శివయ్యకి ఎండ తగలకుండా నా సాలెగూడుతో కప్పేస్తా. ఓం నమః శివాయ. మరి రెండవది మరెవరో కాదు, కృష్ణ సర్పము. అయ్యో, ఈ సాలెపురుగేంటి శివయ్య దగ్గరంతా ఇంత చెత్త చేసి పెట్టింది? నీ దగ్గర ఎప్పుడు ఉండాల్సింది ఈ మనీ, పువ్వులు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. వీరిద్దరి భక్తిని చూశారు కదా. ఇక ఆఖరిగా మిగిలింది ఐరావతం. Shankara
ఏంటి, నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? ఇది రక్షణ వలయమా? అంత చెత్త. అంటే నా శివయ్యకి రోజు నేను పెడుతున్న పువ్వులు తీసేస్తుంది మీరా? ఏంటి, నీ శివయ్య? శివయ్య నా ప్రభువు, నా దేవుడు. ఆయనని ఆరాధించి పూజించే హక్కు నాకు మాత్రమే ఉంది. మీరంతా ఎవరు? శివయ్య మీ ఇద్దరివాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని. ఇంకా ఎక్కువగా మాట్లాడితే కాటేసి చంపేస్తా. మీ భక్తికి మెచ్చితి. మీ ముగ్గురు నాకు సమానులే. మిమ్మల్ని నాలో ఐక్యం చేసుకుంటున్నాను. ఇక నుండి నాతో పాటు మీరు కూడా పూజింపబడతారు. అంతేకాకుండా ఈ ప్రదేశాన్ని శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా సర్పం, హస్తి అనగా ఐరావతం అనే మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. ఓం నమః శివాయ. బోలో హర్ హర్ మహాదేవ్ కి. నిజంగా మనుషులకి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతుందో పశువులు, పక్షులు, పురుగులతో సహా అంతే ప్రాముఖ్యత ఇచ్చే ఒకే ఒక ధర్మం సనాతన ధర్మం. అండ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ధర్మం అండి. అసలు కార్తీక వైభోగమేలో ఇదండి అసలైన వైభోగం. ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన ఆ డెబ్యూటెంట్ కొరియోగ్రాఫర్ ఎక్కడా? ప్రదీప్ మాస్టర్. ప్రదీప్ మాస్టర్ అసలు డెబ్యూ జరగడమే, అది కూడా ఇట్లాంటి ఒక డివైన్ పర్ఫార్మెన్స్ తో డెబ్యూ జరగడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే శివుడికి భక్తుడిని మేడం. నేను ఫస్ట్ అవకాశం శివుడి సాంగ్ నాకు వచ్చింది అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. కొత్త వాళ్ళకి చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు. అంటే నాకు నిన్నే తెలిసింది ఏంటంటే మేడం, మహేశ్వరి మేడం కూడా శివుడి భక్తురాలు, తనుశ్రీ గారి వాల్ పేపర్ కూడా శివుడే ఉంటారు, మేడం కూడా శివుడి భక్తురాలు అనమాట. ఇంకా అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా నాకు ఈ అవకాశం శివుడు ఇప్పించాడు, నన్ను నిలబెట్టాడు అనుకున్నాను మేడం. అంతే. ఒకసారి వీలుంటే ఆ శివుని పిలుస్తారా ప్లీజ్? And now over to Indraja garu. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ముందు డెబ్యూ కొరియోగ్రాఫర్ ప్రదీప్ మేడం, ఫస్ట్ టైం నాకు ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు ఈ కొరియోగ్రాఫర్ ఎవరో చూడాలి అని అనిపించింది. చాలా లోపల ఎప్పుడెప్పుడు వస్తుందా ఒక అవకాశం, నేనేంటో నేను చూపించుకోవాలి, నేనేంటో బయట పెట్టాలి, నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆ ఆతృత, ఆవేదన ఈ పర్ఫార్మెన్స్ లో నాకు కనబడింది. ఈ సాంగ్ అయితే మాత్రం నాకు తెలిసి యూట్యూబ్ లో ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. అంటే బాయ్స్ వితౌట్ యువర్ సపోర్ట్ వీళ్ళు అసలు చేయగలిగింది ఏవీ లేదు. ఎన్ని ఫార్మేషన్స్ అండి, వాళ్ళకంటే ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోతారు, కానీ బాయ్స్ మీరు నిలబెట్టి సాంగ్ ని నిలబెట్టారు. అఫ్ కోర్స్ భావన గారు అస్సలు చెప్పక్కర్లేదు, మీరు ప్రో అండి, అందుకని మిమ్మల్ని ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను. ప్రో మ్యాక్స్ అవుతున్నారు మేడం, ఫ్లిప్ చేయడం స్టార్ట్ చేశారు ఆమె. అండ్ మహేశ్వరి యూఆర్ ఫెంటాస్టిక్. అండ్ అగైన్ మీరు డెడికేషన్, మీ ఒక కమిట్మెంట్ టు వర్డ్స్. బట్ టుడే రియల్లీ నేను సిన్సియర్ గా, అఫ్ కోర్స్ మీ ఇద్దరిది చాలా పర్ఫార్మెన్స్ చూసాను, తనుశ్రీది కూడా చూసాను. తనుశ్రీ, యూ రాక్డ్ మ్యాన్.
అందరూ చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివయ్య ఏంటది అసలు దానికి జస్టిఫై చేశారు. పార్వతిగా చాలా క్యూట్ గా ఉన్నారు, చాలా చాలా ముద్దొస్తున్నారు, బ్యూటిఫుల్ గా రెడీ చేశారు మిమ్మల్ని. ఇంటికెళ్ళి దృష్టి తీయించుకోండి. అండ్ శ్రీకాళహస్తి దానికి ఒక మహత్వం ఉంది, ఆ మీనింగ్ చెప్పారు మీరు. ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇందుజా గారు. మంజుల గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుండింది పర్ఫార్మెన్స్. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్తారు కదా, ఆ విధంగా ఉండింది అనమాట. వాళ్ళందరూ చేస్తుంటే నాకు ఎవ్రీ మూవ్మెంట్ లో ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు, ఎవరు మీరే కనిపించారు నాకు. చాలా బాగుండింది, చాలా నాకైతే చాలా చాలా నచ్చింది. కొరియోగ్రఫీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మంజుల గారు. శ్రీవాణి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓం నమ శివాయ. ప్రదీప్ గారు, ఇది మీ ఫస్ట్ కొరియోగ్రఫీ అనేది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అనేది నిజంగా నాకు తెలియదు. నాలాగా తెలియని వాళ్ళకి చాలా క్లియర్ గా, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు కథలు చెప్తే ఎలాగైతే ఉంటుందో అలా అద్భుతంగా మీరు మీ కొరియోగ్రఫీలో చూపించారండి. టోటల్ గా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. నిజంగా చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. And once again, thank you so much to the entire team for such an amazing divine performance. Once again, thank you. థ్యాంక్ యూ అండి.